జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరపున రోడ్డు షో నిర్వహించారు. మరో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఓటింగ్ జరగనుందన్న ఆయా పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ షేక్పేట డివిజన్లో ప్రచారం చేశారు. ఓయూ కాలనీ మీదుగా వినోభవ నగర్ వరకు రోడ్డు షో కొనసాగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హిట్లర్ నశించడాన్ని చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, ఒకవేళ ఓటమి ఎదురైతే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని అన్నారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే హైడ్రా పేరుతో నిరుపేదలు ఇల్లు కూల్చడమా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇంద్రమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని నిలదీస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ గారికి నమస్కారాలు. జూబ్లీహిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్నాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరు ఇక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 పెన్షన్, నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు, పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా?